మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి జిల్లాలో ఇప్పుడున్న పరిస్థితిలో ఎలీనో ప్రభావంతో వర్షపాతం తక్కువ ఉన్నది. మరి మొన్ననే ఉమ్మడి జిల్లాలో ప్రిన్సిపల్ సెక్రటరీ విద్యాశాఖ ప్రిన్సిపల్ అయినటువంటి యోగితరాణి సారథ్యంలో మరి మా జిల్లా కలెక్టర్ గారు, ముఖ్య నాయకులైన పెద్దలు సురేష్ గారు, మరి అదే ఇంకో ముఖ్య నాయకులైన జిల్లాకు సంబంధించి రాష్ట్ర మా కాంగ్రెస్ పార్టీ రథసారథి పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారి సారథ్యంలో మరి ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన అందరు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులు సారథ్యంలో ఒక ఎలీనో ప్రభావం గురించి ఏ విధంగా ఉంటుంది, రైతులకు ముందు జాగ్రత్తగా సూచన ఇవ్వడం జరిగింది. ముఖ్యమైన రైతులను పిలిపించుకొని అక్కడ కలెక్టర్ ఆఫీస్లో చెప్పడం జరిగింది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మేమంతా రైతాంగాన్ని ఒకటే కోరుతున్నాం. ఎలీనో ప్రభావం అంటే దీని ప్రభావం వలన ఈ యొక్క తెలంగాణ కాదు భారతదేశం మొత్తంలో ఈ ప్రభావం ఉన్నది. ఈ వర్షాలు అనేటి ఏ రాష్ట్రంలో కురుస్తుంది, ఏ రాష్ట్రం కురుస్తుంది అని ఎక్కడో చెప్పలేని పరిస్థితిలో ఉంది వాతావరణ శాఖ వాదులు కూడా. మరి మన ఇండియాలో కురవాల్సిన వర్షాలు కూడా వేరే దేశాలకు పోయే పరిస్థితి ఉన్నది. ఇటువంటి పరిస్థితిలో మరి రైతాంగానికి ముందుకు ముందే మా ప్రభుత్వం సూచనలు ఇవ్వడం జరిగింది. మరి దాంట్లో భాగంగా నేను మరొకసారి మా జిల్లా రైతాంగానికి కోరుకునేది ఏంటంటే, ఎలీనో ప్రభావం వలన వర్షాపాతం తక్కువ ఉంటుంది కాబట్టి ఉన్న వాటర్ను తక్కువ ఉపయోగించుకొని మరి ఏదైతే వరి సంబంధించిన పంటను తక్కువ వేస్తే బాగుంటుంది. నీరు తక్కువ ఉన్నప్పుడు ఇప్పుడున్న పరిస్థితిలో కమర్షియల్ క్రాప్స్ ఏదైతే ఆరుతడి పంటలు అంటే ముఖ్యంగా మొక్కజొన్న, సోయా, పత్తి, కందులు, మినుములు, పెసర్లు ఇటువంటి ధాన్యాన్ని వేసుకుంటే ఈ ఆరుతడ అక్కడక్కడ కురిసే వర్షాలకు ఆరుతడి పంట ద్వారా మనము దిగుబడి తెచ్చుకోవచ్చు. మరి ఈ విధంగా మరి దానికి కూడా అన్ని పంటలకు కూడా మద్దతు ధర ఉంది. మరి మా ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పెద్దలు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ మధ్య కాలంలో రైతులందరికీ కూడా 9,000 కోట్లు రైతు భరోసా కింద ఇవ్వడం జరిగింది. మరి సరిపోయేంత యూరియాని ఫర్టిలైజర్ సరఫరా చేయడం జరిగింది. కాబట్టి మరి దీన్ని సంచి సద్వినియోగం చేసుకోండి. నీరు ఉన్న వాటికే ఏ పంట పడుతుంది, నీకు తగిన నీ దగ్గర ఉన్న వాటర్ ఏ విధంగా ఉన్నాయి, ఫుల్ బోర్ వాటర్ ఉంటే సరిపోయేంత ఉంటే వరి వేసుకుంటే పర్వాలేదు. లేదు గ్రౌండ్ వాటర్ పడిపోతుంది. ఇప్పుడు రాను ఇదే విధంగా ఎండలు కొడితే గ్రౌండ్ వాటర్ పడిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి మరి దీన్ని ముఖ్యంగా రైతులు దృష్టిలో ఉంచుకొని మరి దాన్ని సరిపోయే విధంగా ఆరుతడి పంటలు వేసుకుంటే బాగుంటుందని మా మొన్ననే జిల్లా యంత్రాంగము అందరికీ రైతులకు ముఖ్య నాయకులందరూ చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విధంగా సూచన ఇస్తున్నాం రైతాంగానికి. మరి ఈ రోజు తొలి ఏకాదశి, ఇప్పటి వరకు వర్షాలు రావాలా, ఇప్పుడు వర్షాభావం ఇంతవరకు రాలేదు. ఇక్కడ కూడా సరైన భూమి దుక్కి కూడా నానలేకపోయిన పరిస్థితి ఉంది. కాబట్టి మరి ఈ విధంగా పరిస్థితి కాబట్టి మరొకసారి రైతులు సూచనిస్తున్నాను. అదేవిధంగా రాజకీయానికి వస్తే ఈరోజు దేశంలో కేంద్రంలో 12 సంవత్సరాలు మోడీ గారి ప్రభుత్వం వచ్చి మొన్న నీట్ పేపర్ లీక్ అవ్వడం, ఈ విధంగా ఎన్నో ప్రశ్నపత్రాలు లీక్ అవుతూనే ఉన్నాయి. మరి ఇప్పటి వరకు కూడా ఎంతోమంది విద్యార్థులు ఎంతో కష్టపడి వారిని ట్రైనింగ్ ఇప్పించి మరి ఈ విధంగా లీక్ అయితే ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసుకుంటున్నారు విద్యార్థులు. ఈ కాలంలో మొన్ననే నీట్ పేపర్ లీక్ అవ్వడం, మరి దాన్ని మళ్ళీ ఎగ్జామ్ పెట్టడము, ఎంతోమంది విద్యార్థులు కేంద్రంలో కాక్రోచీ పార్టీ కొత్తగా విద్యార్థులు పెట్టుకొని దానివల్ల ఉద్యమం చేయడం జరిగింది. కేంద్రంలో ముఖ్యంగా కేంద్ర మంత్రిని బర్తరఫ్ చేయాలి, లేదంటే స్వచ్ఛందంగా రాజీనామా చేయాలి. రాజీనామా చేయని పక్షంలో బర్తరఫ్ చేయాలని వాళ్ళ డిమాండ్ పెట్టడం జరిగింది. మరి వాళ్ళు ఒక డిమాండ్ పెట్టిన తర్వాత ఇప్పటి వరకు కూడా కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు అయితే అమిత్ షా గారు ఎలాంటి కూడా దానికి కట్టుబడి లేకుండా అదే విధంగా కొనసాగుతున్నది. అదేవిధంగా రైతులు ఏదైతే విద్యార్థులు ఉన్నారో, రైతుకు సంబంధించిన కుటుంబాలకు సంబంధించిన బిడ్డలు అటువంటి విద్యార్థులు ఉన్నారో మరి వారు మళ్ళీ కేంద్రంలో మొన్ననే నిరాదీక్ష చేపడం జరిగింది. మరి దానికి మద్దతుగా మా యొక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు వారికి తోడుగా 4 గంటలు మద్దతు ఇవ్వడం జరిగింది.
అంటే విద్యార్థులకు పక్క ప్రాణ త్యాగాలు చేసుకుంటున్నారు. మరి వారికి మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో 4 గంటలు నిరాకరిస్తే మరి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము మోడీ గారు, అమిత్ షా గారు మఫ్టీలో వచ్చి దౌర్జన్యంగా రక్తాలు కారే విధంగా అరెస్ట్ చేయడము, దాన్ని తీవ్రంగా అందరం ఖండించడం జరిగింది. మరి అదేవిధంగా ఇప్పటికి కూడా బర్తరఫ్ చేయాలనే ఉద్దేశంతో పార్లమెంట్లో కూడా మా ప్రతిపక్ష ఉమ్మడి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఉమ్మడి దేశంలో ఉమ్మడి పార్టీ నాయకులు ఇండియా కూటమి అనేది దాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయినా ఇంకా వారికి చలనం లేదు. మరి ఈ విధంగా సిగ్గుచేటు బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు. ఏ విధంగా అంటే దొంగ అన్నట్టు మీరు దొంగలై మందిని దొంగలే విధంగా మీరు కేంద్రంలో తప్పు చేస్తే దాన్ని నిలదీస్తుంటే మీరు మా రాహుల్ గాంధీ గారు కానీ బీజేపీ రోడ్ల మీదకి వచ్చి దిశభంగం కాలేపెడుతున్నారు, రస్తారోకలు చేస్తున్నారు. రస్తారోకలు చేయాల్సింది మేము, మీరు చేసిన తప్పు మీరు. మీ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మమ్ములను, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను దేశద్రోహులు, దేశాన్ని విచ్చలవిడి చేస్తున్నారు అనే విధంగా మాట్లాడుతున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి, ఒక జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా. మరి ఈ విధంగా చూస్తుంటే 12 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ బీజేపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఆనాడు ఏం చెప్పారు బీజేపీ నాయకులు? దేశంలో ప్రతి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా, యువకును కాపాడుతా అనే విధంగా ప్రామిస్ చేసి అధికారంలోకి వచ్చినావు. ఇంతవరకు దేశంలో 24 కోట్ల ఉద్యోగాలు రావాలా? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినవు? మరి యువకుకు ఇంత అన్యాయం చేస్తున్నావు. వారు ఉద్యోగాలు లేక చదువులో కూడా ఈ విధంగా పేపర్ లీక్ ఇవ్వడం కావడం వలన చాలామంది విద్యార్థులు, పేద విద్యార్థులు తల్లిదండ్రులు ఆస్తిపాస్తులు అమ్ముకొని విద్యాబోధన చేయించుకుంటే మరి ఈ విధంగా అన్యాయం జరుగుతుంటే మరి ఇంత మంచి విద్యార్థులను చెడగొట్టు ఈ విధంగా పేపర్లకి వారిని ఇంతవరకు భర్తలు చేయలేదు. కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ, మా రాహుల్ గాంధీ గారు, మా ప్రియాంక గాంధీ గారు దేశంలో ఉద్యమాలు చేసి యువకుకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తుంటే మీరు ఈ విధంగా బీజేపీ నాయకులే రోడ్ల మీదకి వచ్చి దొంగ అనే విధంగా మీరు చేస్తే దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి రాబోయే రోజుల్లో ఈ రోజు చూసినాం, ఈ మధ్య కాలంలోనే దేశంలో ఎన్నడూ లేని విధంగా పెట్రోల్, డీజిల్ కూడా పెరిగింది. క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ఇప్పుడు ఎంత ఉంది? 100 రూపాయలు మాత్రమే ఉంది. మా ప్రధానమంత్రి పివి నరసింహ గారు ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు కూడా, ఆ రోజు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు క్రూడ్ ఆయిల్ బ్యారెల్ 140 రూపాయలు మాత్రమే ఉండే. మరి ఆ సమయంలోనే మేము డీజిల్ ధర 50 రూపాయలు, పెట్రోల్ లీటర్కి 50 రూపాయలు జరిగింది, పెట్రోల్ 60 రూపాయలు జరిగింది. మరి ఇప్పుడు ఏముంది? క్రూడ్ ఆయిల్ ధర 100 రూపాయలు మాత్రమే ఉన్నది. మీరు డీజిల్ 105 రూపాయలు, పెట్రోల్ 116 రూపాయలు అమ్ముతున్నారు. మరి ఈ విధంగా క్రూడ్ ఆయిల్ ధర దిగింది కానీ పెరగలేదు కదా. మరి 20 ఏళ్ల కింద ఉన్న పెట్రోల్, డీజిల్ ధర అప్పుడు ఉన్న క్రూడ్ ఆయిల్ 140 ఉంటే ఆ రోజు మేము 40-50 రూపాయలు ఇస్తుంటే మరి ఈరోజు 100 రూపాయలు ఉంటే మీరు ఎంత పెంచుతున్నావు? ఇంత ఇది విధంగా దేశంలో ఉన్న ప్రతి రైతాంగానికి, ప్రతి యువకులకు, ప్రతి పేద ప్రజలకు అందరికీ కూడా అన్యాయం చేస్తున్నావు బీజేపీ నాయకులు. ఓన్లీ మాయమాటలు చెప్తున్నావు. ఓన్లీ కేవలము మీరు దేశంలో ఉన్న అక్షంతలు తీయడము, ఒక హిందూ ముస్లిం ఫీలింగ్ తీసుకురావడము, ఏదైతే మతాలను అడ్డం పెట్టుకొని చెప్పుడు తప్ప దేశం ఎక్కడ కూడా అభివృద్ధి చెందట్లేదు. మరి ఈ విధంగా దేశంలో పెట్రోల్ మీద, డీజిల్ మీద ఇప్పటి వరకు లక్షల కోట్లు కమాయించారు. ఆ 1,00,000 కోట్ల ధనాలు ఎక్కడ పెట్టినావు? ఎవరి సంస్థకు పెట్టినావు? ఏదైతే కార్పొరేట్ సంస్థలకు పెడుతున్నావు మీరు తప్ప ఎక్కడ కూడా పేద ప్రజానికి కానీ రైతాంగానికి కానీ ఉపయోగపడతలేదు. మరి ఇవన్నీ ప్రజలంతా గమనిస్తున్నారు. ఒక పక్క యువకులు, ఒక రైతులు, ఒక పేద ప్రజలు అందరూ గమనిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని రాబోయే రోజుల్లో మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్పి ప్రధానమంత్రి మోడీ గారిని దించడము, కాంగ్రెస్ పార్టీ అధికారం రావడము, మా కాంగ్రెస్ పార్టీ అందున్న కార్యకర్తలు దేశంలో, రాష్ట్రంలో, జిల్లాలో కూడా అందరూ కూడా కష్టపడి మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో